ఒకవైపు హిందువుల ఎమ్మెల్యే మాదిగల్ని కులం పేరుతో దూషిస్తాడు, మాల కులస్తుల్ని కులం పేరుతో దూషిస్తాడు. మొన్నటికి మొన్న అచ్చెన్నాయుడు గారు మొన్న శ్రీకాకుళం యాత్రకు వెళ్తే మత్స్యకారుల్ని వాడు కులం పెట్టి కొడకల్లారని చెప్పి తిడతా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు మత్స్యకారుల్ని. ఏమనుకుంటున్నారు మీరందరూ? ప్రత్యేకించి పెట్టి పుట్టామనుకుంటున్నారా మీరు? నాకు తెలిసిన రెండు కులాలు, ఒకటి దోపిడీ చేసే కులం, ఇంకోటి దోపిడీ గురయ్యే కులం. ఈ దోపిడీ చేసే కులాల్ని, నోటిని అదుపులే లేని పెట్టుకోలేని కులాలని సంపూర్ణంగా కూలదోస్తా. మీరు నోరు అదుపులో పెట్టుకోండి, కబడ్దారు చెప్తున్నాను మీకు. నాకు మీ అందరికీ కూడా, అన్నదమ్ములందరికీ కూడా, నేను పార్టీ చాలా కష్టం, పార్టీని నడపడం. నా దగ్గర వేల కోట్లు లేవు, కానీ గుండెల నిండుగా చాలా బలమైన ఆశయం ఉంది, చాలా బలమైన ఆశయం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మేము ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని చాలా బలమైన పునాదులు తెస్తా ఉన్నాం. నన్ను నమ్మడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మాలంటే ఎందుకు నమ్మాలి నేను అంటాను. పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకోనివ్వండి, నడుస్తాడు, నిలబడతాడు. ఈ రోజు ఇది నాకు 2019 నిలబడతాను. రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి అయిపోవడం లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనలాగా ప్రతిపక్ష నాయకుడు హోదా అంటే ఏదో పనికి మాలినట్టుగా ఆయన రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, అందరి బొగ్గలు నిమురుతాం. అలా చేయం. మీరు మాకు ఎంత ఇచ్చినా సరే మీ ప్రేమాభిమానాలు ఇవ్వండి. ఒక్క ఎమ్మెల్యే, ఒక మంత్రి పదవి, ఒక ఎంపీ పదవి లేకుండా ఈ రోజున మేము ఇన్ని సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. అలాంటిది మీరు మాకు, నేను కోరుకుంటుంది కాకినాడ నుంచి ఒకటే అడుగుతున్నాను. కాకినాడ పార్లమెంటు, కాకినాడ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ జనసేనవి కావాలి. అదొకటే నేను అడుగుతా, అది ఇవ్వండి నాకు చాలు. కాకినాడ పార్లమెంటు, కాకినాడ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ జనసేన కొట్టి తీరుతాం, బద్దలు కొట్టి తీరుతాం. చెప్పండి అందరికీ. ఇంకెవరికి చేసింది చాలు, వీరి దోపిడీ చాలు. అలాగే మీరు సీఎం అంటే నా అన్నదమ్ములకి అందరూ కూడా చెప్తున్నాం, మీరు సీఎం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకోండి. ఏ మూలకెళ్ళినా మీకు అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది. మన చేతిలో ఓటు అనే ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధంతో నీ భవిష్యత్తును మార్చగలవు. ఆ ఓటుని సద్వినియోగం చేయండి. అలాగే ఈ రోజున కొన్ని మాటలు చెప్పబోయే ముందు, మన బలం మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే నమ్మకంతో వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి నాయకులు ఒకటే అడుగుతున్నాను, మీరు 2019 ఎలక్షన్స్ రాకండి. ఒక 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు జనసేనతో ప్రయాణించడానికి రండి చెప్తా ఉన్నాను. అలాంటి నాయకులు ఈ రోజున అందరూ వచ్చారు. వారితో పాటు అనంతపురం నుంచి వచ్చిన మధుసూదన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ రోజున పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం.